సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మనం ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చదవాలి, సో ఇలాంటి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దాని గురించి మెన్సురేషన్ పైన నేను అసలు క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అనే దాని గురించి ఈ వీడియో మీకు చేస్తున్నాను. సో వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, మెన్సురేషన్లో మనకి ఏమేమి ఉంటాయి చూడండి. ఫస్ట్ క్యూబ్ ఉంటుంది, మెయిన్గా 6 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ క్యూబాయిడ్, నెక్స్ట్ సిలిండర్, కోన్, 4th one, 5th one is sphere, and 6th one is hemisphere. అవునా? సో మనకు ఈ 6 అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 6 నేర్చుకుంటే సరిపోతుంది టెట్ ఎగ్జామ్కి. సో మనకి క్యూబ్కి ఏమేమి అడుగుతాడు అయితే వాల్యూమ్ అడుగుతాడు, లేదంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. వీటన్నిటికీ కూడా వాల్యూమ్ ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, ఈ ఫార్ములాస్ నేర్చుకోవాలి. సో దీంతో పాటు చూడండి, క్యూబ్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్. చూడండి నేను ఇక్కడ రాస్తున్నాను, ఇది క్యూబ్. క్యూబ్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటి, ఏ క్యూబ్. అవునా? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న, లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న, బోత్ ఆర్ సేమ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి, 6a². జస్ట్ మనకి 3 డెఫినేషన్స్ సరిపోతుంది క్యూబ్ నుంచి. వాల్యూమ్ ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి. నెక్స్ట్ క్యూబాయిడ్, క్యూబాయిడ్కి కూడా ఈ 3 ఫార్ములాస్. సో వాల్యూమ్కి ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి, 2h ఇంటూ L ప్లస్ B. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి, 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ LH. అవునా? సో మనకి క్యూబ్ అలాగే క్యూబాయిడ్ గురించి ఈ 3 ఫార్ములాస్ అనేది నేర్చుకోండి. సో అలాగే నెక్స్ట్ సిలిండర్, సిలిండర్కి వాల్యూమ్కి ఫార్ములా ఏంటి, πr²h. ఓకే, నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా బోత్ ఆర్ సేమ్, ఈక్వల్ టు 2πrh. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి, 2πr ఇంటూ r ప్లస్ హెచ్. నెక్స్ట్ కమింగ్ టు ది కోన్, కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 1/3πr²h. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు πrl. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి, πr ఇంటూ r ప్లస్ ఎల్. ఓకే, ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అబౌట్ ది సిలిండర్ అండ్ కోన్. నెక్స్ట్ హెమిస్పియర్, స్పియర్కి ఫార్ములాస్ చూడండి. స్పియర్కి ఫార్ములా ఏంటి, 4/3πr³. నెక్స్ట్ చూడండి, స్పియర్కి మనకి ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నీ ఒకటే ఉంటాయి అన్నమాట, 4πr². ఓకే, నెక్స్ట్ హెమిస్పియర్కి ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఈక్వల్ టు 2/3πr². సో మనకి హెమిస్పియర్ అనేది స్పియర్లో హాఫ్ కాబట్టి 2/3πr², 2πr², దిస్ ఈస్ 3πr². ఓకే, సో మనకి ఈ 6 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేది మీరు నేర్చుకోండి. సో దీంతో పాటు మనకు క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు అంటే, మనకి సిలిండర్ ఉంది కదా, దిస్ ఈస్ ద సిలిండర్. ఓకే, సో సిలిండర్ యొక్క వాల్యూమ్ అనేది సో కోన్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అని చెప్పేసి ఇలా మనకి కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది కోన్. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాము చూడండి, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్కి ఫార్ములా ఏంటి, 1/3πr²h. అవునా, πr²h ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది కోన్కి ఫార్ములా ఏంటి, 1/3πr². చూడండి, 2 హైట్స్ అనేవి సేమ్ ఇవ్వడు. ఈ హైట్ వేరే ఉంటుంది, ఈ హైట్ వేరే ఉంటుంది. ఇది స్మాల్ హైట్ అనుకుంటే ఇది క్యాపిటల్ హెచ్ ఇలా అనుకోండి, లేదంటే ఇది క్యాపిటల్ హెచ్ అనుకుంటే ఇది స్మాల్ హెచ్. సో హైట్ అన్నాడు కాబట్టి ఈ రెండు అనేది సేమ్ ఉండవు. ఓకే, దిస్ ఈస్ క్యాపిటల్ హెచ్, దెన్ దిస్ ఈస్ స్మాల్ హెచ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైట్ నాకు 3 ఇస్తే ఈ హైట్ ఎలా ఇస్తాడు కోన్కి చూడండి, సమ్ 2 ఎంతో ఇస్తాడు.
ఇలా అనమాట. అంతేకాని మనకు రెండు సేమ్ ఇవ్వడం. సో రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు, అవునా. రేడియస్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, హైట్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో మనకి ఈ హైట్ ఇస్తే ఆ హైట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇలా ఇవ్వడం వల్ల ఏదో ఒకటి అడుగుతుంటాడు. సో ఇంకా ఎలా ఇస్తాడు అంటే ఒక సిలిండర్కి 2 sides మనకి 2 అటాచ్ చేసాము అంటాడు. చూడండి, ఇది నాకు సిలిండర్ అయితే ఒక సైడ్ ఏమో హెమిస్పియర్ ఉంది అని అంటాడు, అవునా. ఒక సైడ్ హెమిస్పియర్. సో ఇంకొక సైడ్ నాకు కోన్ ఉంది అంటాడు. అయితే ఈ మొత్తాన్ని కలిపి ఒక టాయ్ అంటున్నాడు, అవునా. ఒక సిలిండర్కి ఒక సైడ్ హెమిస్పియర్, ఇంకొక సైడ్ నాకు కోన్ అటాచ్ చేయడం వల్ల ఈ కంప్లీట్ ఈ ఫిగర్ని ఏమంటాడంటే ఒక టాయ్. ఓకే, ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ అంటాడు. అలాంటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సో సపరేట్గా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది, ఈ కంప్లీట్ అనేది నాకు టాయ్, అవునా. ఒక టాయ్ ఎలా ఫామ్ అయిందంటే ఈ మూడింటిని కంబైన్ చేసి నాకు టాయ్ ఫామ్ అయింది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్ ఈక్వల్ టు చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, ఈ సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలి, ప్లస్ నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, కింద హెమిస్పియర్ ఉంది కదా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది పైన కోన్ ఉంది కదా, అదే సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. ఓకే, సో మనం ఈ రకంగా ఒక టాయ్ అనేది ఎలా ఫామ్ అయిందంటే ఈ మూడింటిని కలపడం వల్ల, కాబట్టి ఈ మూడింటి యొక్క సర్ఫేస్ ఏరియాస్ అనేది మనం యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడుగుతాడో, ఒక సిలిండర్ నుంచి సో ఈ సిలిండర్ నుంచి మనకి ఏంటంటే ఈ సిలిండర్ని మెల్ట్ చేయడం వల్ల మనకి కొన్ని బాల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. సో మనకి ఎన్ని బాల్స్ ఫామ్ అయ్యాయి, సో మనకి ఎన్ని ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతూ ఉంటాడు. ఓకే, కొన్ని బాల్స్ ఫామ్ అయ్యాయి, ఓకే, కానీ ఎన్ని. సో అలాంటప్పుడు ఏంటి, ఈ స్పియర్ నుంచే మనకి బాల్స్ వచ్చాయి కాబట్టి సో మనకి వాల్యూమ్ అనేది రెండిట్లో ఈక్వల్ ఉంటుంది, అవునా. సో చూడండి, ఈ సిలిండర్ ఎంత ఉంటుందో ఆ సిలిండర్ నుంచి మాత్రమే మనం ఈ బాల్స్ అనేది ఫామ్ చేస్తున్నాం కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ది ఎన్ ఇంటూ, మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో ఫార్ములాస్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ, మనకి ఇలాంటివి ఎన్ని బాల్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి ఎన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది, ఇవన్నీ బాల్స్ ఎలా ఉంటాయి, స్పియర్ షేప్లో ఉంటాయి కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. సో ఈ రకంగా మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయాలి. మెన్సురేషన్లో ఏంటి అంటే ఫస్ట్ ఏం అడుగుతున్నాడో అనేది మీరు అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థమైందంటే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో మిస్టేక్ చేయకండి. ఓకే, సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ పైన క్లారిటీ కోసం మేము టెట్ అలాగే డిఎస్సి ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. లేదు మాకు రికార్డెడ్ క్లాసెస్ కావాలి అనుకుంటే ప్లేస్టోర్ నుంచి డిమాక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో వీటితో పాటు మ్యాథ్స్ ఎవరైతే బేసిక్స్లో వీక్ ఉన్నారో సో వాళ్ళందరికీ మన బేసిక్ ఆన్లైన్ అలాగే రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో దానికోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.